ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతి నగరంలోని 10, 11వ డివిజన్లో టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, టీడీపీ నాయకులు పులిగూరు మురళీకృష్ణారెడ్డిలు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ 10, 11 డివిజన్లో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సంబంధిత అధికారులకు, నాయకులకు తెలియజేసి సమస్యను పరిష్కరించడానికి స్థానిక టీడీపీ నాయకులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన స్థానిక టీడీపీ నాయకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భరణి యాదవ్, మురుగన్, శరత్ చౌదరి, మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. 10వ డివిజన్, 11వ డివిజన్కి సంబంధించి కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం, ఇక్కడున్న కేడర్ మొత్తం కూడా ఇటు పులిగూరు మురళీకృష్ణారెడ్డి కానీ, హేమంత్ కానీ, అదేవిధంగా బాల, ఇంకా కూడా అందరూ కూడా మహిళలు అందరూ కూడా వార్డు ఈ డివిజన్ యొక్క అధ్యక్షులు కానీ, యువత కానీ అందరూ కూడా ఇక్కడ ఆఫీసు ప్రారంభించుకోవడం. అదేవిధంగా ఈరోజు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి తిరుపతి అభివృద్ధికి కంకణబద్ధులై ముందుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతిలో ఉన్న పార్టీ శ్రేణులందరికీ కూడా ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డారో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వాళ్ళందరి యొక్క ఆలోచనల మేరకు ఆయా డివిజన్లో కానీ, తిరుపతి నగరంలో కానీ ఏదైతే ప్రజలకు మనం ఏవైతే హామీలు ఇచ్చి ఆ డివిజన్లో ఓటు అడిగామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా అటు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో కూడా కలిసి అన్ని సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పథకాలను కూడా ఏవైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు. అన్నిటి గురించి కూడా వైట్ పేపర్ ప్రకటించడం. ఈరోజు పరిస్థితి గత 5 సంవత్సరాల వల్ల ఏ వ్యవస్థలు దెబ్బతిన్నాయి, ఏ వ్యవస్థల్లో ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు పాలైపోయింది, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ప్రజల ముందు ఉంచడం జరిగింది. పార్టీ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. పార్టీ ఆఫీసు అంటే రేపు ఈ 2 డివిజన్లకు సంబంధించిన మహిళలు కానీ, ఇతరుల కానీ ఏ సమస్య ఉన్నా ఈ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ నాయకులు, వార్డు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఉంటారు. బాలసుబ్రహ్మణ్యం రెడ్డి కానీ, హేమంత్ కానీ, తమ్ముడు మురగా కానీ వీళ్ళందరూ కూడా పార్టీ ఆఫీసులో ఉంటారు. వీళ్ళకి ఒక మహిళలకు కానీ, ఇతరులకి కానీ ఒక కేర్ ఆఫ్ ఉండాలా. అన్నీ కూడా నేరుగా పోయి ఎమ్మెల్యే గారు కానీ కలవలేరు కాబట్టి ఇక్కడ పార్టీ లీడర్లు అనే వాళ్ళు ఉంటే నేరుగా వచ్చి ఇక్కడ సమస్యలు చెప్తే వెంటనే వాళ్ళ స్థాయిలో పరిష్కారం ఉంటే వాళ్ళు చేస్తారు. లేకపోతే నా స్థాయిలో కానీ మా అన్న నరసింహ యాదవ్ స్థాయిలో పరిష్కారం కావాలంటే చేస్తాం. ముఖ్యంగా ఈ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం ఏంటంటే అంటే ఇక్కడ మొన్న దాదాపు 5 సంవత్సరాలు దౌర్జన్యానికి, బ్లాక్మెయిల్కి ఒక భయాన్ని క్రియేట్ చేసిన వైసీపీ నాయకులు వాళ్ళు ఈ పొద్దు తెరమరుగవడం జరిగింది.